హాయ్ ఫ్రెండ్స్, కర్నూలులో యాక్సిడెంట్ అయిందని అందరికీ తెలిసిందే కదండి. చాలా దారుణం జరిగిందండి. వాళ్ళ పిల్లల గురించి ఆమె ఏడుపు అండి, చాలా బాధగా ఉందండి. చెప్పనట్టు కూడా ఆ తల్లి ఎలా ఏడుస్తుంది. ముగ్గురు ఆడపిల్లలు ఒకే ఇంట్లో చనిపోయారంటే ఎవరికైనా చాలా బాధ ఉంటుందండి. కానీ చిన్న తప్పండి. తను అస్సలు చెప్పనట్టు కూడా మనసు రాలేదండి నాకైతే. చిన్న ఆ డ్రైవర్ కానీ సరిగా చిన్న తప్పు చేశాడు. ఆ డ్రైవరు బండి పన్నదన్న చూసుకున్నా కానీ ఒక అలా పక్కకు తిప్పినా ఏమో బతుకుతారేమో. కానీ ఆ పిల్లోడు చేసిన ఒక చిన్న తప్పుకి డ్రింక్ చేసి డ్రైవ్ చేసినందుకు చాలా 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 ఫేస్ చేయాల్సి వచ్చిందండి. 19 మంది తల్లి 19 మంది చనిపోయారంటే ఇది జోక్ కాదండి, చాలా సీరియస్. కానీ చిన్న తప్పు అయినా ఒకటి అర్థం కాదండి, ఈ మగపిల్లలు ఎందుకు తాగుతారో నాకైతే అర్థం కాలేదండి. అందులో చిన్న వయసు, తాగే వయసు కూడా కాదు. మరి తల్లి తండ్రులు చూస్తున్నారో లేదో నాకైతే అర్థం కాలేదండి. కొంచెం మన పిల్లలు ఎలా పెరుగుతున్నారు, మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఈ టైంలో మన పిల్లలు ఎక్కడున్నారు, అది చిన్నగా ఆలోచించుకున్నా ఇవాళ ఇంత జరిగేది కాదండి. మరి వాళ్ళు ఎందుకని అసలు ఆలోచించుకోరో నాకైతే అర్థం కాలేదు. చూడండి, ఇవాళ ఒక తల్లి కడుపు కోత అసలు భరించలేకపోతున్నాము. ఆ వీడియో చూస్తే నేనే ఎన్నోసార్లు ఏడ్చానండి. అసలు నేను చూడలేకపోతున్నా వీడియో కూడా. నాకు అంత బాధగా ఉంది. అసలు మేము కూడా ఆంధ్ర వెళ్ళామండి. ఆంధ్ర వెళ్తే మేము కూడా ఆంధ్ర టు బెంగళూరు 2వ తారీఖు వచ్చాము. కానీ అది అంటారు కదండి, అది ఒక టైం అంటారు కదా, ఆ టైం ఎప్పుడు వస్తుందో మనకైతే అర్థం కాదనమాట. చెప్పలేమండి ఆ టైము. పిల్లలు పాపం చదువుకొని పోయే పిల్లలు చూడండి ఎంత దారుణంగా. ఆ తల్లి ఎలా బతకాలి. ఇంకా 3 పిల్లలు ఒకే రోజు చనిపోయిందంటే అస్సలు ఇది రికార్డులో ఎక్కడ లేదండి. చాలా అంటే చాలా చెప్పలేనండి. ఆ తండ్రి బాధ, ఆ తల్లి బాధ అయితే నాకు అస్సలు వాళ్ళు ఏడుస్తుంటే నాకైతే అస్సలు అర్థం కాలేదండి. అంత ఘోరంగా ఉండదండి. మరి ఆ డ్రైవర్ అన్న ఏంటంటే, ఆ డ్రైవర్ అన్న అట్లీస్ట్ దిగేసి వెళ్ళిపోయాడండి. అది అలా ఎలా రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉంటుంది. తన బస్సు ఎక్కినప్పుడు తను ప్రాణాలతో వదిలిపెట్టి ఎలాగో అలాగా మెయిన్ డోర్ ఓపెన్ చేసి కొంతమంది నన్ను కాపాడాలి కదండి. తను ప్రాణం అంటే తను ప్రాణమే, మిగతా వాళ్ళది ప్రాణం కాదా? అలా వెళ్ళిపోతారా ఎవరైనా? మరి అంత దారుణం ఉంటారండి జనాలు. అది మటుకు అస్సలు సెల్ఫిష్ అండి, చాలా సెల్ఫిష్ అండి. అంత సెల్ఫిష్గా ఉండకూడదు జనాలు. అట్లీస్ట్ మనకి ఎంత హెల్ప్ అవుతుందో అంత హెల్ప్ అనే చేయాలి కదా. అంత ఘోరంగా ఉంటారా మనుషులు? నాకైతే అది నచ్చలేదండి. చాలా ఘోరంగా ఉందండి. ఇంతమంది ప్రయాణికులు ఒక్క నిమిషానికే చనిపోయారంటే చాలా ఘోరంగా ఉందండి. ఇది చెప్పనాటికి అసలు మనసు అప్పలేదు నాకైతే. వాళ్ళ మా తల్లి ఏడ్చే వీడియో చూస్తే నాకైతే అస్సలు అంత ప్రాణం చనిపోయినట్టు అంత ఘోరంగా అనిపిస్తుందండి. అది ఆ తల్లి ఎలా బతుకుతుందో మరి అయితే నాకైతే అర్థం కాలేదు. ఎలా కోలుకుంటుందో అది కూడా నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ప్రయాణం చేయాలంటే ఏంటంటే నాకు అసలు అర్థం కాలేదు. ట్రైన్కి పోవాలంటే క్రాష్ అవుతుండయి, ఫ్లైట్కి పోవాలన్నా ఆడ క్రాష్ అవుతుంది. ఇంకా పోయేది ఎక్కడికండి? ఆఖరికి బస్సుకి పోయినా కానీ ఇలా గుద్దేస్తుంటే ఇంకా ఎలా అండి, ఎలా ట్రావెల్ చేసేది? అసలు కార్లలో కూడా మరీ దారుణంగా ఉందండి. కార్లలో కూడా అసలు యాక్సిడెంట్లు మరీ విపరీతంగా అయింది. పాపాలు పెరిగిపోయాయండి నిజం చెప్పాలంటే. అందుకే మరీ ఘోరం అయిపోయిందండి. ఇంత ఘోరం ఉండకూడదు కానీ మరీ ఘోరం అయిన పరిస్థితి. ఇంత ఘోరం ఉంటే ఎలా చేయాలో. ఓన్లీ వాళ్ళ ఆత్మ కన్నా శాంతి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓకే, బాయ్ అండి.